జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 4.01 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందుకోసం 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. 58 మంది అభ్యర్థులున్న ముగ్గురి మధ్య ప్రధాన పోటీ ఉంది. బీఆర్ఎస్ తరపున మాగంటి గోపీనాథ్ భార్య సునీత, కాంగ్రెస్ పక్షాన నవీన్ యాదవ్, బీజేపీ తరపున లంకల దీపక్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు జరగనుంది. జూబ్లీహిల్స్లో పోలింగ్ శాతం కీలకంగా మారనుంది. గత ఎన్నికల సరళి చూస్తే ఎప్పుడూ 50% దాటలేదు. 2014లో 50.18, 2018లో 45.59, 2023లో 47.58% మాత్రమే ఓట్లు పోలయ్యాయి. లోక్సభ ఎన్నికల్లో ఈ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 2019లో 39.89, 2024లో 45.59% మంది మాత్రమే ఓట్లేశారు. ఈ ఉప ఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తరుణంలో పోలింగ్ శాతం ఎక్కువగా నమోదయ్యే ఛాన్స్ కనిపిస్తుంది.